భూభారతిలో అనుభవదారు కాలం చేర్చడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. భూస్వాముల వ్యవస్థ లేకున్నా ఇప్పుడు అనుభవదారు కాలం పెట్టి కొత్త దుకాణం తెరిచారంటూ కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనేక చట్టాలు పోరాటాల ద్వారా వచ్చిన హక్కులను గతంలో కాలరాశారన్నారు. భూస్వాములకు హక్కులు కల్పించేలా అనుభవదారు కాలం తీసేశారని, ఇప్పుడు పేదలకు న్యాయం చేయడం కోసమే తిరిగి చేరుస్తున్నామని స్పష్టం చేశారు. మరి మళ్ళా ఎందుకు అనుభవదారు కాలం చేస్తున్నారు అధ్యక్ష? ఈ భూభారతిలో అనుభవదారు కాలం మళ్ళా తీసుకొచ్చిండ్రు. ఇవాళ అనుభవదారు కాలం తీసుకొచ్చి మళ్ళీ ఒక దుకాణం తెరుస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పల్లా రాజేశ్వరరెడ్డి గారు సభను తప్పుపట్టారు. అనుభవదారు కాలం ద్వారా వచ్చిన హక్కులన్నింటినీ కాలరాసి ధరణిని తీసుకొచ్చారు. అది కరెక్ట్ కాదని చెప్పాను నేను. ఆ జాగీర్దారు జమీందారులు వదిలేసిపోయినటువంటి భూముల్లో దున్నుకుంటూ డబ్బులు ఇచ్చి పొందినటువంటి హక్కుని ఆక్యుపేషన్ కాలంలోకి వస్తే కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆ ఆక్యుపేషన్ కాలం ఎత్తేసారు. మీరు వాళ్ళకి భూమి మీద హక్కును ఎత్తేసారు. అరే ఏ ఉద్యమాల ద్వారా అయితే గ్రామాలు వదిలిపెట్టి భూములు అమ్ముకొని పోయినటువంటి వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి మీరు హక్కు కల్పించారు ధరణి ద్వారా. అంటే అసలు వాళ్ళేమో అన్యాయం చేసి గాలి కొదిలేశారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మళ్ళీ పల్లా రాజేశ్వరరెడ్డి గారు మాట్లాడి ఆక్యుపేషన్ కాలం ఉండాలని భట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. నేను ఆక్యుపేషన్ కాలం ఉండాలని చెప్పా, తీసేయాలని అన్నాడని ఆయన చెప్తున్నాడు. నేను తీసేయాలని చెప్పలే. మీకు కావాలంటే పాత రికార్డ్స్లో కూడా తీయండి. నేను అపోజిషన్ లీడర్గా ఉండి అక్కడి నుంచి అనేక సందర్భాల్లో మాట్లాడే ఆక్యుపేషన్ కాలం ఉండాల్సిందే, ఉంటేనే న్యాయం జరుగుతుంది. అన్యాయమే సార్, తరతరాలుగా మీరు చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికే ఈరోజు మేము చట్టాలు తీసుకొస్తున్నాం. ఇది ఈ రోజు కాదు, 1950s నుంచి చట్టాలు తీసుకుంటూనే వస్తా ఉన్నాం. మళ్ళీ తీసుకొని వచ్చాం, ప్రజలు న్యాయం చేస్తూనే ఉంటాం.